అట్లాగే ఆర్టికల్ 27 డీల్స్ అబౌట్ ది స్టేట్ విల్ నాట్ కలెక్ట్ ఎనీ ట్యాక్సెస్ ఆన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్. అంటే రాజ్యం అనేటువంటిది ప్రభుత్వం చేతిలో ప్రభుత్వం పేరు మీద ఎటువంటి పన్నులు వసూలు చేయడానికి వీల్లేదు. ది స్టేట్ షాల్ నాట్ కలెక్ట్ ఎనీ ట్యాక్సెస్ బేసింగ్ ఆన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్. సో మతం పేరు మీద కనుక మీరు ఆ పన్నులు వసూలు చేయడం కూడా తప్పే. ఎందుకంటే ఇది ప్రభుత్వం. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదేంటండి, కొన్ని రకాలైనటువంటి మతం పేరు మీద కొన్ని డబ్బులు వసూలు చేస్తుంటారు కదా అని అంటే, అవును, ప్రభుత్వం తరపు నుంచి కాకుండా వ్యక్తిగతంగా కనుక ఎవరైనా సరే వసూలు చేసుకోవచ్చు. అది కూడా బలవంతంగా వసూలు చేయడం అనేది నేరము. కానీ ఎవరైనా ఇష్టప్రకారంగా అడగటం కానీ ఇష్టప్రకారంగా ఇవ్వటం అనేది మాత్రం పర్మిటబులే. కానీ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ అకార్డింగ్ టు ఆల్సో అవర్ 27th ఆర్టికల్, ది స్టేట్ విల్ నాట్ కలెక్ట్ ఆర్ ఎంకరేజ్ ఎనీ కలెక్టివ్ ట్యాక్సెస్ ఆన్ ది నేమ్ ఆఫ్ రిలీజన్. అంటే మతం పేరు మీద కానీ లేదంటే ప్రభుత్వం తరపున కానీ వాళ్ళ యొక్క ట్యాక్సెస్ అనే వాటిని వసూలు చేయడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 28 డీల్స్ అబౌట్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ నాట్ గివెన్ ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ టు ది పీపుల్. అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎవరో కూడా ఈ యొక్క విద్యా సంస్థల్లో ఈ మతపరమైనటువంటి బోధనలు కానీ లేదంటే ఎవరికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కానీ లేదంటే ఎవరికైనా తక్కువ ప్రాధాన్యత కానీ ఇవ్వడానికి వీల్లేదు. సో ఇక్కడ అదే అంటారు, ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ నాట్ గివ్ ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ టు ది పీపుల్. అండ్ ఆర్టికల్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఆర్టికల్ 29, 30. సో విద్యా సాంస్కృతిక హక్కు అనే దాన్ని కూడా ఆర్టికల్ 29, 30 ప్రకారంగా చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 29, ఎవ్రీ సిటిజన్ కెన్ ప్రొటెక్ట్స్ హిజ్ ఓన్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ స్క్రిప్ట్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా తమ యొక్క సొంత భాషను కానివ్వండి లేకపోతే సంస్కృతులు కానివ్వండి సంప్రదాయాలు కానివ్వండి ఆచార వ్యవహారాలు అనే వాటిని కూడా వాళ్ళు కాపాడుకోవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 29 ప్రకారంగా. అంటే ఉదాహరణకి కొన్ని రకాలైనటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు, షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఉంటారు. ఈ ఎవరైతే వెనకబడినటువంటి తరగతులు లేదంటే కొన్ని గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళకు కావాల్సినటువంటి భాషలు లేదంటే వాళ్ళ యొక్క ఆచారాలు లేదంటే వాళ్ళ యొక్క పండగలు లేదంటే వాళ్ళ యొక్క సంస్కృతులు సంప్రదాయాలు, దేర్ ఫెస్టివల్స్, దేర్ రిలీజియస్ లాంగ్వేజెస్, ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ రిలీజియస్ అఫైర్స్, అంటే వాళ్ళ యొక్క మతపరమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి భాషాపరమైన సంస్కృతిపరమైనటువంటి విద్యాపరమైనటువంటి దేనైనా సరే వాళ్ళు కాపాడుకునేటువంటి అధికారం రైట్ టు కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా అకార్డింగ్ టు ఆర్టికల్ 29 ప్రకారంగా భారత రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 30, ది ఆర్టికల్ 30 డీల్స్ అబౌట్ ది ప్రొహిబిట్స్ ది స్పెషల్ ట్రీట్మెంట్ ఇన్ ది అడ్మిషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి విద్యా సంస్థలు అవ్వచ్చు లేదంటే ప్రభుత్వ సంస్థలు అవ్వచ్చు. ఎయిదర్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి ఎయిదర్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పబ్లిక్ ఆఫీసెస్. ది స్టేట్ షెల్ నాట్ ఎంకరేజ్ ది స్పెషల్ ట్రీట్మెంట్ ఇన్ ది అడ్మిషన్స్ ఇన్ దీస్ ఆర్గనైజేషన్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 30. భారత రాజ్యాంగంలో 30 అధికారం ప్రకారంగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఎవరికి సౌకర్యాలనే వాటిని రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు మినహా ఎక్సెప్ట్ ది కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్ కేటగిరీస్ దేర్ కెన్ బి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అలాగే విద్యా సంస్థల్లో మరి ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో మాత్రం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అనుమతి అనేది నిషేధించడం జరిగింది. అలాగే స్పెషల్ ట్రీట్మెంట్ ఇన్ అడ్మిషన్స్ ఇన్ ది గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి ప్రొహిబిట్ అనుకున్నాం. అయితే ఇక్కడ స్పోర్ట్స్ కొంతమంది ఎవరైతే స్పోర్ట్స్ ఈ క్రీడారంగంలో కానివ్వండి లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి యాక్టివిటీస్ లేదంటే వాళ్ళకి మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళకి మినహాయించడం జరుగుతుంది. మెరిట్ వాళ్ళకి బేస్ మాత్రం వాళ్ళకి ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ సందర్భాల్లో కనుక వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అనుమతి ఇవ్వచ్చు. వాళ్ళు మినహాయించేసి అనవసరంగా అది కారణం లేకపోయినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకంగా వాళ్ళకి అనుమతులు అనేవి ఇవ్వటం నిషేధించడం జరిగింది అకార్డింగ్ టు ఆర్టికల్ 30 ప్రకారంగా. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31.
ది ఆర్టికల్ 31 డీల్స్ అబౌట్ ది రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు. ఇన్ 1950 1950వ సంవత్సరంలో ఎట్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం రచించినటువంటి కొత్తలో ఈ ఆర్టికల్ 31 అనేటువంటిది కూడా ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్. అంటే ప్రాథమిక హక్కుల్లో కూడా ఇది ఒక రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది కూడా ఉంది. అయితే ఏం చేశారంటే ఈ ఆర్టికల్ 31ని ఈ 1976 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 1976వ సంవత్సరంలో ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42nd యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని డిక్లేర్డ్ యాజ్ ఏ లీగల్ రైట్. అంటే ఈ యొక్క ఆస్తి హక్కు అనేటువంటిది చట్టబద్ధమైన హక్కు మాత్రమే, కానీ ఇది ఆస్తి హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పడం జరిగింది. ఆఫ్టర్ 44th అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క ది రైట్ టు ప్రాపర్టీ కెన్ బి డిలీటెడ్ ఇన్ ది ఫండమెంటల్ రైట్స్ లిస్ట్. ఈ ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి ఈ ఆస్తి హక్కు అనే దాన్ని కూడా మనం తొలగించడం జరిగింది. అండ్ ది లాస్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు లేదా రాజ్యాంగ పరిరక్షణ హక్కు అంటారు. ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 డీల్స్ అబౌట్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అబౌవ్ ది ఆల్ ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు వరకు చెప్పుకున్న ప్రాథమిక హక్కులు అన్నీ కూడా ఉంటాయి. అవేంటి? రైట్ టు ఈక్వాలిటీ చెప్పుకున్నాం, అలాగే రైట్ టు ఫ్రీడమ్ 19 to 22 చెప్పుకున్నాం, అంటే స్వాతంత్ర హక్కు 19 నుంచి 22 వరకు చెప్పుకున్నాం. రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 to 24, అలాగే పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24, అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28, అంటే మత స్వాతంత్ర హక్కు 25 నుంచి 28 వరకు అధికారంలో చెప్పుకున్నాం. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఆర్టికల్ 29, 30 చెప్పుకున్నాం. సో ఇప్పటివరకు జరిగినటువంటి హక్కులన్నీ కూడా, ఇప్పటివరకు చెప్పుకున్న హక్కులన్నీ కూడా ఎక్సెప్ట్ పొలిటికల్ రైట్, ఆస్తి హక్కు మినహాయించి ఇప్పటివరకు జరిగినటువంటి హక్కులన్నిటికీ కూడా భంగం కలిగితే అకార్డింగ్ టు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 ప్రకారంగా ది సిటిజన్స్ కెన్ అప్రోచ్ ది హైకోర్ట్ అండ్ ది సుప్రీం కోర్ట్. ఈ హైకోర్టు సుప్రీం కోర్టుకి భారత ప్రజలు అనేవాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే సిటిజన్స్ కెన్ ప్రొటెక్ట్ దేర్ ఫండమెంటల్ రైట్స్ త్రూ దిస్ రైట్. అంటే దీన్ని ఇంకో మాట కూడా అనొచ్చు, మన హక్కుల అమలుకే హక్కు అనొచ్చు. అంటే ఏంటంటే రాజ్యాంగ పరిహార హక్కు అనేది రైట్ టు ఎన్ఫోర్స్ రైట్స్, అంటే హక్కుల్ని మనం ఒక హక్కులు ఉన్నప్పుడు ఆ హక్కుల్ని అమలు చేసుకోవడానికి ఏర్పాటు చేసుకునేటువంటి హక్కే ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. సో ఎప్పుడైతే ఈ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఆ హక్కుల భంగం కలిగినటువంటి భారత పౌరులు అనే వాళ్ళు వెళ్తారో ది హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ ఇష్యూస్ సెవరల్ రిట్స్. ఈ అనేక రకాలైనటువంటి రిట్లను జారీ చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి అండ్ హైకోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. రిట్స్ ఈజ్ ఏ లీగల్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్. ఈ రిట్స్ అంటే ఈ లీగల్ ఆర్డర్స్, చట్టబద్ధమైన లేదా న్యాయబద్ధమైనటువంటి ఆదేశాలనే లీగల్ ఆర్డర్స్, చట్టబద్ధమైనటువంటి ఆదేశాలనే రిట్స్ అంటారు. ఈ కొన్ని రకాలైనటువంటి రిట్స్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. హెబియస్ కార్పస్ అంటారు. హెబియస్ కార్పస్, మాండమస్, కోవారంటో, సెర్షియోరరీ, ప్రొహిబిషన్. సో ఇలాంటి రకాలైనటువంటి రిట్లు అనే వాటిని హైకోర్టు సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కూడా విధించడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా మన హక్కులను మనం రక్షించుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల మీద ఉన్నటువంటి పరిమితులు ఏంటంటే ప్రాథమిక హక్కులు కొన్ని సందర్భాల్లో కూడా నిషేధించవచ్చు. ప్రాథమిక హక్కులను కూడా మనం కొన్ని సందర్భాల్లో వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు విధించవచ్చు అని చెప్పుకోవచ్చు. డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్ ఇన్ టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కొన్ని రకాలైనటువంటి అత్యవసర సమయాల్లో మాత్రం ఈ ప్రాథమిక హక్కులు అనే వాటిని రద్దు చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 352 అంటారు. ఆర్టికల్ 352 దీన్ని ఏమంటారంటే నేషనల్ ఎమర్జెన్సీ అంటారు, జాతీయ అత్యవసర పరిస్థితి. సో ఈ ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 అనేటువంటివి ఈ భారత రాష్ట్రపతి గారు, ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఇంపోజ్ దీస్ 3 types ఆఫ్ ఎమర్జెన్సీ పవర్స్.
అంటే భారతదేశంలో రాజ్యాంగం ప్రకారంగా భారత రాష్ట్రపతి గారికి ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి లేదా అత్యవసరమైనటువంటి అధికారాలని 3 రకాలుగా వర్గీకరించారు. వాటిని ఆర్టికల్ 352 అండ్ ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 360 అని చెప్పుకుందాం. ఇవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్టికల్ 352 ఈజ్ కాల్డ్ నేషనల్ ఎమర్జెన్సీ, అంటే జాతీయ అత్యవసర పరిస్థితి. అంటే ది స్టేట్ షెల్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. మన దేశం అనేది మనం అంతర్గతంగా బహిర్గతంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ థ్రెట్ ఆఫ్ వార్, భారతదేశం లోపల కానీ లేదంటే భారతదేశం బయట కానీ యుద్ధ వాతావరణం వచ్చినటువంటి సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్టికల్ 352 అనేదాన్ని భారత రాష్ట్రపతి గారు విధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా చైనా వాళ్ళు మన యొక్క భారతదేశ భూభాగంలోకి వచ్చేసి మన మిలిటరీ సోల్జర్స్ అనే వాళ్ళని చంపేశారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఇటు పాకిస్తాన్ వాళ్ళు కానివ్వండి, అటు చైనా వాళ్ళు కానివ్వండి, లేదా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, సో మన భారతదేశం అనుమతి లేకుండా వాళ్ళు ఎవరైతే మన దేశంలో కనుక ఎక్స్టర్నల్ వార్ ఆర్ థ్రెట్ ఆఫ్ వార్, అంటే వాళ్ళు కనుక దాడి చేస్తారన్న ఉద్దేశంతో కానీ లేదా దాడి చేసిన సందర్భాల్లో భారతదేశ ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనలు, ప్రధానమంత్రి గారి యొక్క సలహా మేరకు లేదా పార్లమెంట్ సజెషన్ మేరకు ది ప్రెసిడెంట్ కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ దట్ ఎంటైర్ కంట్రీ. ఇలాంటి సందర్భాల్లో మనకు ఫండమెంటల్ రైట్స్ ఉండవు. అంటే మనం అంతకుముందు చెప్పుకున్నాం, ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ గవర్నమెంట్ విత్ యూనిటరీ ఫీచర్స్ అంటారు. భారతదేశం అనేది సమాఖ్య ప్రభుత్వం, సమాఖ్య లక్షణాలు కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇన్ టైమ్స్ ఆఫ్ నార్మల్ కండిషన్స్ ఆల్ ఆర్ ఫెడరల్ కంట్రీ, ఆల్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బిజినెస్ ఇన్ డిఫరెంట్ టైప్స్. దే హ్యావ్ ఓన్ ఫండమెంటల్ రైట్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి వ్యాపారాలు వాళ్ళు, ఎవరి హక్కులు వాళ్ళు సాధారణ సందర్భాల్లో కలిగి ఉంటారు. ఇన్ టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఒకవేళ కనుక అత్యవసర సమయాలు కనుక వచ్చినప్పుడు ఏం చేస్తారంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, మనందరం ఒకటే. నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనందరం కూడా భారతీయులమే, ఏకేంద్ర లక్షణాలు కలిగి ఉంటాం. అలాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఆర్టికల్ 352 అనేదాన్ని కూడా భారత రాష్ట్రపతి గారు విధిస్తారు. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చిన సందర్భంలో కానివ్వండి, లేదంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అంటారు అకార్డింగ్ టు ఆర్టికల్ 356. దీన్నే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు. Whenever the constitutionally elected government fails to carry on the administration, on the advice of the governor, the president can impose president rule on that particular state. ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఎవరైతే ఉంటారో, ఈ ముఖ్యమంత్రి గారు లేదంటే అక్కడ ఉన్నటువంటి మంత్రిమండలి సరైనటువంటి అధికారాన్ని లేదంటే సరైన మెజారిటీ కనుక ఆ రాష్ట్రంలో లేనిటువంటి సందర్భాల్లో ది గవర్నర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఆ గవర్నర్ అని ఆయన ఆ రాష్ట్రం మొత్తానికి కూడా అధిపతిగా ఉంటాడు. ఆయన యొక్క సలహా మేరకు ది ప్రెసిడెంట్ కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆన్ దట్ పర్టికులర్ స్టేట్. అంటే అప్పుడు అలాంటి సందర్భాల్లో ఏ రాష్ట్రంలో అయితే ఆ రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర పరిస్థితి వస్తుందో ఆ రాష్ట్రంలో మాత్రమే భారత రాష్ట్రపతి గారు అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అలాంటి సందర్భాల్లో ఫండమెంటల్ రైట్స్ అనేవి పనికిరావు. అలాగే ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితి. వెన్ ది ఎంటైర్ కంట్రీ ది ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, ఒకవేళ ఆర్థికపరమైనటువంటి అసమానతలు కనుక వచ్చినప్పుడు లేదంటే ఆర్థికపరమైనటువంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా భారత రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు, భారత సంఘటిత నిధి లేదా ఆగంతుక నిధి. దాంట్లో కొంత అమౌంట్ తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వ అధికారులు లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధానమంత్రి ఇలాంటి వాళ్ళ యొక్క అధికారులు, లోక్సభ స్పీకర్, వీళ్ళ యొక్క జీతభత్యాలు లేదా వాళ్ళకు వచ్చేటువంటి వసతులను కూడా తగ్గించేటువంటి పూర్తి అధికారం భారత రాష్ట్రపతి గారికి ఉండింది. కాకపోతే ఇప్పుడు వరకు ఈ ఆర్టికల్ 360 అనేటువంటిది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయలేదని మనం చెప్పుకోవచ్చు. సో డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ సస్పెండెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్
సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ప్రాథమిక హక్కులు అనేవి అత్యవసర సమయాల్లో, లేదంటే రాజ్యాంగపరమైనటువంటి అత్యవసర సమయాల్లో కానీ, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి ఆంక్షల సమయంలో కానీ ఈ యొక్క ప్రాథమిక హక్కులు అనే వాటిని రద్దు చేయడం జరుగుతుంది. సో దీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్. ఇవి ఖచ్చితంగా మనం అమలు చేయలేమని చెప్పవచ్చు. అలాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఇష్యూ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఆల్ రైట్స్ ఎక్సెప్ట్ ఆర్టికల్ 2021 అంటారు. అంటే భారత రాష్ట్రపతి గారు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా రద్దు చేయొచ్చు, కానీ ఒక ఆర్టికల్ 20 అండ్ 21 మాత్రం రద్దు చేయడానికి వీల్లేదు అన్నారు. ఆల్రెడీ మనం దా చెప్పుకున్నాం ఆర్టికల్ 20, 21 ఏంటంటే, ది ఆర్టికల్ 20 ప్రకారం ఏంటంటే నో పర్సన్ షల్ బి ఇంపోజ్డ్ ఎక్సెసివ్ పనిష్మెంట్. ఏ ఒక్క వ్యక్తి కూడా చట్టం దృష్టిలో తప్ప, చట్టాన్ని అతిక్రమిస్తే తప్ప అదనంగా తను శిక్షించడానికి వీల్లేదు. సో మోర్ దాన్ వన్ అఫెన్స్, తను 2 లేదా అంతకంటే ఎక్కువ నేరాలు చేసినప్పుడు కూడా అతను ఒకే శిక్ష విధించాలి, అంతేగాని వాళ్ళని అదనంగా ఇంకెక్కువ శిక్షలు విధించి హింసించకూడదు. టు సేఫ్ గార్డ్ ది పర్సన్ ఫర్ మోర్ ఎక్సెసివ్ పనిష్మెంట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 20. 20వ అధికరణ ప్రకారంగా ఒక వ్యక్తిని అనవసరంగా కనుక నిర్బంధిస్తే అలాంటి వాటిని కూడా అతను కాపాడుకునేటువంటి హక్కు ఆర్టికల్ 20 ప్రకారం ఇవ్వడం జరిగింది. సో ఇది మినహాయించేసి మిగిలిన హక్కులు రద్దు చేస్తారు. అలాగే ఆర్టికల్ 21 కూడా ఇందా చెప్పుకున్నాం. నో పర్సన్ షల్ బి అరెస్టెడ్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్. ఎటువంటి కారణం లేకుండా, ఎటువంటి సరైన కారణం లేకుండా కూడా ఏ ఒక్క వ్యక్తిని కూడా నిర్బంధించకూడదు. ఒకవేళ కనుక అరెస్ట్ చేస్తే ది పర్సన్ నో హిజ్ అరెస్ట్ వితౌట్ రీజన్. అతను కనుక కారణం లేకుండా కనుక అరెస్ట్ చేస్తే ఈ యొక్క వ్యక్తి అనేవాడు, అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తి కానీ లేదా తన యొక్క ప్రతినిధులు కానీ వచ్చేసి దాని యొక్క అరెస్ట్కి గల కారణాలు ఏంటనేది అడిగేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా ప్రాథమిక హక్కులు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి హక్కులు మినహాయించి మిగిలిన హక్కులను కూడా భారత రాష్ట్రపతి గారు రద్దు చేసేటువంటి అధికారం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ది పార్లమెంట్ కెన్ ఆల్సో ఇంపోజ్ లిమిటేషన్స్ ఆన్ ది రైట్స్ త్రూ సర్టెన్ యాక్ట్స్. ఈ పార్లమెంట్ కూడా కొన్ని చట్టాలు చేయడం ద్వారా కూడా ఈ హక్కులు అనే వాటిని మనం రద్దు చేయొచ్చు అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా పోటా యాక్ట్ అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. తీవ్రవాద కార్యకలాపాలు అనే వాటిని కనుక చేసిన సందర్భాల్లో, లేదంటే వాళ్ళ యొక్క అనుమానం వచ్చినప్పటికీ, లేదంటే వాళ్ళ మీద ఏమైనా విచారణ గోప్యంగా జరుగుతున్నటువంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద కానీ ఆ పరిస్థితుల మీద కానీ ఫండమెంటల్ రైట్స్ మీద రిస్ట్రిక్షన్స్ అనే వాటిని విధించవచ్చు. పార్లమెంట్ అనేది కూడా కొన్ని చట్టాలు చేయొచ్చు. ఆ చట్టాలు ప్రత్యేకమైనటువంటి చట్టాలకు అనుగుణంగా ఆ సందర్భాల్లో ప్రాథమిక హక్కులు అనే వాటిని మీద ఆంక్షలు లేదా పరిమితులు అనే వాటిని విధించవచ్చు. అట్లాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మస్ట్ నాట్ బీ యూజ్డ్ అగెయిన్స్ట్ ది ఆర్డర్స్ ఆఫ్ ది కోర్ట్స్. అంటే ఒకవేళ న్యాయస్థానాలు కొన్ని రకాలైనటువంటి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది, కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటాయి. సో న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుల మీద ఎవరో కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకు చెప్తున్నానంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్న. నాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది కదా, నాకు మాట్లాడే హక్కు ఉంది. అలాగే నేను ఎక్కడైనా సరే రైట్ టు పీస్ఫుల్ వితౌట్ ఆర్మ్స్, నేను ఎక్కడైనా రైట్ టు పీస్ఫుల్ అసెంబుల్ వితౌట్ ఆర్మ్స్, నేను ఎక్కడైనా సరే ఆయుధాలు లేకుండా నేను సమావేశం అవుతాను, లేదా నేను ఎవరైనా మాట్లాడతాను, నాకు వాక్ స్వాతంత్ర హక్కు రాజ్యాంగం ద్వారా ఇచ్చారు అని అంటే కుదరదు. న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుల్ని అందరూ గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏమంటారంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కోర్టు ధిక్కార నేరం కింద వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి అధికారం రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 352 ఈజ్ అన్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆర్టికల్ 19 ఈజ్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్. ఆర్టికల్ ఎమర్జెన్సీ ఆఫ్ ఆర్టికల్ 352 ఇంపోజ్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇందాక మనం చెప్పుకున్నాం భారత రాష్ట్రపతి గారు 352వ అధికరణ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దేశ భద్రతకు కనుక ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా వాటిని మనం కాపాడుకోవడం కోసం ఆర్టికల్ 19 అనే దాన్ని కూడా సస్పెండ్ చేసేటువంటి అధికారం ఫండమెంటల్ రైట్స్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మొత్తం జరిగినటువంటి లెసన్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ USA కాన్స్టిట్యూషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కులు అనే వాటిని అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. అండర్ పార్ట్ 3 ఆర్టికల్స్ ఫ్రమ్ 12 to 35.
భారత రాజ్యాంగంలో చేర్చినటువంటి ప్రాథమిక హక్కులు అనే వాటిని 3వ భాగంలో 12 నుంచి 35 వరకు చేర్చడం జరిగిందని చెప్పుకున్నాం. అట్లాగే ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ 7 టైప్స్ అట్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి కొత్తలో 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే అందులో ఒకటి ఎలా అబాలిష్ చేశారు, ఆర్టికల్ 31, అలాగే ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీ. ఎట్ ప్రజెంట్ దేర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్. ప్రస్తుతం మనకి 6 ప్రాథమిక హక్కులు అనే వాటిని మనం కలిగి ఉన్నామని చెప్పుకున్నాం. అట్లాగే దే ఆర్ రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కు, ఆర్టికల్ 14 to 18. ఈ సమానత్వ హక్కు అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వర్తించడం జరుగుతుంది. ఈవెన్ ది ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి గారిని కూడా అవసరమైతే తొలగించేటువంటి అధికారం కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. సో ది రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18 అంటే స్వాతంత్ర సమానత్వ హక్కు అనే దాన్ని చెప్పుకున్నాం మనం. 14 to 18. 14 ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, రూల్ ఆఫ్ లా అనుకున్నాం. సమన్యాయ పాలన ఉంటుంది, అందరూ చట్టం ముందు సమానం అని చెప్పుకున్నాం. అట్లాగే ఈక్వాలిటీ బిఫోర్ కోర్ట్స్, అందరూ చట్టం ముందు లేదా న్యాయస్థానాల ముందు సమానం అని చెప్పుకున్నాం. ఈక్వల్ ఆపర్చునిటీస్, వాళ్ళందరికీ సమానమైనటువంటి ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా సమానత్వ అవకాశాలు ఉండాలి. అలాగే అబాలిషన్ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ అకార్డింగ్ టు ఆర్టికల్ 17 ప్రకారంగా కూడా వాళ్ళ యొక్క హక్కులు అనే వాటికి భంగం కలిగినప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్, అంటరానితనాన్ని కూడా మనం నిర్మూలించవచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇలాగా రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్పుకున్నాం 14 to 18 వరకు. అలాగే రైట్ టు ఫ్రీడమ్, స్వాతంత్ర హక్కు అనేది చెప్పుకున్నాం. ఓన్లీ 19th ఆర్టికల్లోనే దగ్గర మనకి 6 రకాలైనటువంటి స్వాతంత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పుకున్నాం. సో ఈ విధంగా మన యొక్క హక్కులు అనే వాటిని మనం కాపాడుకోవచ్చు. అట్లాగే రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ కూడా చెప్పుకున్నాం. ప్రాథమిక హక్కులు అనే వాటి మీద ఉన్నటువంటి పరిమితులు లేదా లక్షణాలు. ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటంటే ప్రాథమిక హక్కులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ ది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి అంతర్భాగంగా ఉంటాయి అని చెప్పుకున్నాం. అలాగే ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ది కోర్ట్స్, న్యాయస్థానాల ద్వారా మనం రక్షించుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలాగే రైట్ ఎగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, దోపిడీని లేదా పీడనాన్ని కూడా నిరోధించేటువంటి హక్కు కూడా మన భారత రాజ్యాంగం ద్వారా చెప్పడం జరిగింది. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్ర హక్కు. ఈ మత స్వాతంత్ర హక్కు కూడా ఆర్టికల్ 25 to 28 వరకు చెప్పడం జరిగింది. సో రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రాపగేట్ ఎనీ రిలీజియన్ ఆఫ్ దేర్ చాయిస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 25. సో 25వ అధికరణ ప్రకారంగా ఎవరికి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, అలాగే ఆరాధించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలాగే ఆర్టికల్ 26 ప్రకారంగా ది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కెన్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్, అంటే మతపరమైనటువంటి సంస్థలు అనే వాటిని కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మతం పేరు మీద కొన్ని రకాలైనటువంటి ఆశ్రమాలు అనే వాటిని స్థాపించుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఆర్టికల్ 27 ప్రొహిబిట్స్ ది ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ ది బేస్డ్ ఆఫ్ రిలీజియన్, మతం పేరు మీద వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి పన్నులు ఇవి వసూలు చేయడం కూడా వాళ్ళు నిషేధించడం జరిగింది ఆర్టికల్ 27 ప్రకారంగా. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, విద్యా సాంస్కృతిక హక్కు అని చెప్పుకున్నాం. ఎవ్రీ పర్సన్ మస్ట్ ప్రొటెక్ట్ హిజ్ ఓన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అకార్డింగ్ టు 29. 29వ అధికరణ ప్రకారంగా భారతదేశంలో ఉండేటువంటి పౌరులందరూ కూడా తమకు నచ్చినటువంటి లేదా వాళ్ళ యొక్క సంస్కృతులు, సంప్రదాయాలు లేదంటే వాళ్ళ భాషలను కూడా రక్షించుకునేటువంటి హక్కు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అకార్డింగ్ టు ఆర్టికల్ 30 ఈ 30వ అధికరణ ప్రకారంగా కూడా వాళ్ళు విద్యాపరమైనటువంటి సంస్థలని వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, రిలీజియస్ అఫైర్స్ అనే వాటిని వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం స్థాపించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈజ్ ఆల్సో రైట్ టు ఎన్ఫోర్స్ రైట్స్, హక్కుల అమలుకే హక్కుగా మన రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి మనం